నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా సాక్ష్యం చెప్పమన్నారు దైవజనులు. త్వరగానే నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప చేత ఒక మంచి దైవజనుల కుటుంబంలో, ఒక భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యులుగా ఉన్నటువంటి వారు తాతలు ప్రభువును అంగీకరిస్తే అదే మంటతో, అదే విశ్వాసముతో మరి కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. నేను ప్రతిసారి కూడా మీకు కూడా జ్ఞాపకం చేస్తా. అప్పుడప్పుడు ముందు నేను దేవునికి వందనాలు చెప్పిన తర్వాత మా తాతయ్యకు వందనాలు చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తనే గనక ప్రభువును అంగీకరించకపోతే, అంగీకరించినను అనేకమైన వెలివేతలు, శ్రమలు, కష్టాలు తట్టుకొని ప్రభు కొరకు నిలబడకపోతే మా వరకు ఇది వచ్చేది కాదేమో అని నేను ఎప్పుడు కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చక్కని దైవజనుల కుటుంబంలో పెరుగుతూ వచ్చిన నేను నా 15వ ఏట బ్యాప్టిజం తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా 17వ ఏట పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోగలిగాను. దేవుని కృపది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతూనే ఉన్నాను. రోషం కలిగి దేవుని కొరకు ఉన్న చోట బ్రతుకుతున్న ఆ కుటుంబంలో దేవుడిచ్చినటువంటి ఆ చక్కని విధానం, పద్ధతి ప్రకారం ప్రతి ఉదయ సాయంకాలం ప్రార్థన, మరి సేవ పరిచర్యలో అప్పుడప్పుడు మేము కూడా పాలు పొందే అవకాశం, ఇలాగా దేవుడు చిన్ననాటి నుండి అదే మా తాతగారు, మా చిన్న తాతగారు అనగా సిల్వి వాళ్ళ తాతగారు, మా తాతయ్య చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూటంలో ఒక పాట రాశారు. ఆయన మంచి కవి. ఇదంతా కూడా ఇంగువ కట్టిన గుడ్డ అని చెప్పాడు మా వంశాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చిన్నప్పుడు మాకు అర్థం కాలేదు. పెద్దయ్యాక అమ్మ ఏంటిది ఇలాగ పెట్టాడు ఈ వచనమంటే, ఇంగువ అయ్యి బట్టలోనైనా మూట కడితే ఇంగువ అయిపోయిన బట్టలో వాసన అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మా యొక్క జీవితం గడుస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని ప్రభు కొరకు రోషంగా నిలబడుతూ సాగుతున్నటువంటి ఆ యొక్క వయస్సులోనే, యవ్వనంలోనే, మరి చదువుకుంటున్న రోజులోనే ఒక మంచి దైవజనుల కుటుంబం మరి నన్ను వారి కుమారుడికి వివాహం చేసుకోవడానికి దాదాపు చెప్పాలంటే నాన్నగారిని అమ్మగారిని ఒత్తిడి చేసి మరి ఆ వివాహాన్ని జరిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత చిన్న వయసులో వద్దు అని వాళ్ళు కొంచెం పేచీ పెట్టారు. అయినా అవతల నుండి వస్తున్న ఒత్తిడిని బట్టి వివాహం జరిపించారు. 72వ సంవత్సరం అక్టోబర్ నెల 13వ తారీఖున నా వివాహం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏలూరు ప్రాంతవాసులైన మా మామగారు అక్కడ దేవుని సేవలో ఉధృతంగా మరి జాతీయ అధ్యక్షుడిగా ఇంటర్నేషనల్ మరి సంస్థ అయినటువంటి ఆ సంస్థలో ఆయన నేషనల్ ప్రతినిధిగా, సూపర్వైజర్గా ఉంటూ తను మరి సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి ఆ సమయాలలో నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చాలా విస్తారమైన పరిచర్య, చాలా మరి బిజీగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. మేమే 10 మంది, మా కుటుంబమే, తాతయ్య కుటుంబమే చాలా పెద్దది. సంవత్సరానికి ఒకసారి మేము కలుసుకుంటాం. అది చాలా సంతోషంగా ఉండే ఆ కుటుంబం. అనగా మళ్ళీ అంతకంటే పెద్ద దైవిక కుటుంబంలోకి నేను అడుగుపెట్టా. మా ఇంటిలో, మా అత్తమ్మ గారింట్లో నేను అడుగుపెట్టేటప్పటికీ మరి పూటకు 300 మంది భోజనం చేసేవారు. నేను బైబిల్ చదవడం నేర్చుకున్నాను గనక
అమ్మ బాబాయ్, అబ్రహాం కుటుంబం అంటే బైబిల్లో చూశాను కానీ ఇక్కడ చూస్తున్నాను అని నేను ఆశ్చర్యపోయేదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తుతించాను కూడా. ఇలాంటి చక్కని కుటుంబంలోకి నన్ను అడుగు పెట్టడానికి దేవాన్ని సంకల్ప ఏర్పాటు ప్రకారంగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు, నీకు వందనాలని నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పట్టుమని 15 రోజులు అత్తోరింట్లో లేనండి. వెంటనే ప్రక్కనే ఒక ఊరైనటువంటి కామవరపుకోట అనే గ్రామంలో వారికి ఉన్నటువంటి ఆ మిషనరీ పరిచర్యలను బట్టి అక్కడ ఒక ఆర్ఫన్ హాస్టల్ ఓపెన్ చేసి హోమ్ను ఏర్పాటు చేసి నన్ను, నా భర్తను అక్కడికి పంపించారు. చిన్న వయసులోనే ఉన్నాను. అమ్మ చాట్లో ఉన్నట్టుగానే బ్రతుకు నడుస్తున్నటువంటి ఆ టైంలో వివాహం అయింది. వివాహమైన 15 రోజులు అత్తమ్మ ఆ కుటుంబంలో ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని, ఎందుకంటే పెద్ద కుటుంబంలో నుంచి ఇందులోకి వచ్చాను. మళ్ళీ బాగానే ఉంది ఇక్కడ అనుకుంటున్న సమయంలో 15 రోజులకే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మామయ్య పంపించారు, తప్పదమ్మా వెళ్ళాలి అని. అక్కడికి వెళ్ళానండి. అది చాలా చిన్న ఊరే అయినప్పటికీ వివాహం జరిగినా ఏది జరిగినా ఈ ప్రాంతానికి నేను వచ్చినా ఏం చేసినా అదంతా దేవుని యొక్క ఏర్పాటని మాత్రం ఒకటి నేను నమ్మి ప్రభువును స్తుతించడం మొదలుపెట్టా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉంటున్న నాకు ఇక ఎక్కువగా దేవునిపై ఆధారపడడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మినహా అయ్యగారు ఆఫీస్ పనులు, ఆ పనులు, ఈ పనులు బిజీగా ఉంటున్నా నా దినచర్య అయితే ఇంటి పనులు, హాస్టల్ని చూసుకున్న తర్వాత మిగిలిన సమయం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడం నాకు అలవాటైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చోటు వెతుక్కొని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టేదానని మీ అందరికీ చెప్పాను. మాది పెద్ద కుటుంబం, వచ్చిపోయేవాళ్ళు, గొప్ప వ్యవసాయం. మొన్న ఒక దైవజనులు చెప్తున్నారు కదా, ఎలీషా వ్యవసాయం 12 అరకల వ్యవసాయం అని. మా తాతయ్యది కూడా అదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మాకు వచ్చిన మాటలు, మా ఇంట్లో ఈ వ్యవసాయ పనులు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఇదంతా చాలా బిజీగా ఉన్నాను. నేను చోటు వెతుక్కొని ప్రార్థించడానికి నేను సమయాన్ని దేవునికి అర్పించేదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉండగా వివాహమైంది. ఆ గ్రామాన్ని నేను వెళ్ళాను. ఎప్పుడైతే నేను అభిషేకించబడ్డానో ఆత్మల రక్షణ కొరకైన తీవ్రత నాలో అగ్నిలా మండుతూ ఉంది. సరే, ఈ ప్రాంతము కొత్త, ఇక్కడ కొత్త, కానీ ఎలాగైనా ఎవరికైనా ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి, ప్రభువును గురించి ప్రకటించాలి అనే తపన, ఆశ నాలో మండుతూ ఉండేది. 15 రోజులకే నేను ఈ గ్రామానికి వచ్చానని మీకు చెప్పాను కదా. నాది తెలంగాణ కదా, అక్కడేమో ఆంధ్ర. సరే, ఏదైతే మీ ఎక్కువగా బయట మాట్లాడేది తక్కువ గనక మా వారికి కూడా తెలంగాణ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళారు కనుక నాకు అంత సమస్య అనిపించేది కాదు. సరే, ఈ హాస్టల్ ఓపెన్ చేసినాక ఇది చాలా పెద్ద సమస్య అయింది. సరే, అయినప్పటికీ ఎలాగో అర్థం చేసుకొని ఉంటున్నాను నేను. ఒకరోజు నాలో వారు ఆఫీస్ పని మీద, హాస్టల్ పని బయటికి వెళ్ళారు, ఏలూరు వెళ్ళారు. ఖాళీగా ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా మనసులో చాలా తీవ్రమైన ఆ ఒత్తిడి వచ్చింది. ప్రార్థన ముగించుకొని పనమ్మాయి కూడా పనంతా ముగించుకొని ఖాళీగా ఉండడం చూసి తనను తీసుకొని ఆ గ్రామంలోనికి వెళ్ళి ఎవరికో ఒకరికి సువార్త ప్రకటించాలని, అమ్మాయిట వెళ్ళి వద్దామా, ఎవరికైనా వాక్యం చెప్తానంటే సరే అమ్మగారు అని తను నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఒక ఎక్కడికి తీసుకెళ్ళిందంటే బెడ్ మీద ఉన్న ఒక అతనికి ఆ ఇంటికి తీసుకెళ్ళి, అతను చివరి రోజుల్లో ఉన్నాడని, ఇప్పటికైనా దేవుని అంగీకరిస్తే దేవుని రాజ్యం చేరతాడని నేను ఆమె ఆశపడి అక్కడికి తీసుకెళ్ళింది. నేను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అతనికి మిగిలిన వారందరికీ కూడా సువార్త ప్రకటించి, ఇంకా ఒకరిద్దరు అప్పుడే నేనెవరో అక్కడ వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంది. నేను ఇంకా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ అయ్యగారు వచ్చే టైం అయింది కనుక సరే, సంతోషంతో అయ్యగారు ఇంటికి వచ్చాను. నాకు చాలా, నేను ఒకటి గెలిచాను, నేను ఒకటి సాధించాను అన్న సంతోషం నాలో ఉంది. అయ్యగారు రాగానే, అయ్యా ఇలా జరిగింది, నేను ఇలాగ పనమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళి ఆ ఊరిలోనికి వెళ్ళి ఒకరికి సువార్తను ప్రకటించి వచ్చాను అని చెప్తే,
సరే మంచిది, కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళకు, ఎందుకంటే ఈ ఊరు పరిస్థితి ఏంటో నీకు తెలియదు, ఈ గ్రామ ప్రజలు ఎలాంటి వారో నీకు తెలియదు, అయినా నీకు భాష నీది తేడా వేరుగా ఉంటుంది కదా, నీ మాట వాళ్ళకు అర్థమవ్వదు, వాళ్ళ మాట నీకు అర్థమవ్వదు, కనుక నువ్వు ఇప్పుడే వెళ్ళొద్దు. అప్పుడు ఎలా ఉందంటే తెలంగాణ ఆంధ్ర గొడవలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి, కాబట్టి ఈ సమయంలో నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదు, నేను చెప్తా కదా ఎప్పుడు వెళ్ళాలో, అప్పటి వరకు నువ్వు వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు, ప్రార్థన చేసుకో, హాస్టల్ పిల్లల్ని చూసుకోమని చెప్పాను. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఈ మంట మాత్రం నాలో నుండి తగ్గట్లే. ఎవరికైనా చెప్తే బాగుండు అని ఆత్మల రక్షణ కొరకైనటువంటి మంట నన్ను పదే పదే మండిస్తూ ఉంది. మరచిపోదామన్నా మరచిపోకుండా ఉన్నాను. సవిస్తారంగా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి నా వయస్సు ఉన్న నా బిడ్డలు, వానికంటే పెద్దవాళ్ళు దేవుని విషయమై రోషం వస్తుందన్న ఆశతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము బ్రతికితే రక్షించబడితే చాలదు అనే ఆశ కలిగిన వాళ్ళంగా మనం అందరం ఉండడం దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనేమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, వెళ్ళొద్దన్నారు. ఇంకా నేను అడుగు బయటికి వెళ్ళను. ఎప్పుడన్నా వెళ్తే అత్తగారింటికి వెళ్ళడం తప్ప ఆయనతో పాటు మరొకటి లేదు. అలాంటప్పుడు మరి నేను ఎలా, ప్రభువా నువ్వే నా దగ్గరికి ఎలాగైనా మనుషులను తీసుకురా, ఎవరినో ఒకరిని తీసుకురా, నేను వాళ్ళకు సువార్తను చెప్తాను అని ఇక నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 72లో నా వివాహమైంది. 76లో జెపి బాబు పుట్టాడు. 3 బిడ్డలను నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత పని ఒత్తిడిలో కూడా నేను దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడపడం మానలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా పని వాళ్లకు పని అప్పగించాలో అప్పగించి, ఏ విధంగా వెసులుబాటు చేసుకోవాలో అలాగే చేసుకొని, నానా ధర్మాలు నానా పనులన్నీ ముగించుకొని నేను దేవునికి ఎక్కువ సమయం ఇవ్వడం మరి నేర్చుకున్నాను, మొదలుపెట్టాను. దేవుని మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మా చెల్లి ఒకసారి మరి హాలిడేస్కు నేను సంవత్సరానికి ఒకసారి రావడమే చాలా కష్టంగా ఉండేది. ఇంటికి వస్తే మా చిన్న చెల్లి అన్నది కదా, అక్క మా అందరికీ దూరంగా, అంత దూరంగా నీవు ఉన్నావు కదా, మరి నీకేం అనిపించట్లేదా, నీకేం బాధ కలగట్లేదా అన్నది. అంటే ఏం బాధ కలగట్లేదు అన్న. ఎంత పెద్ద కుటుంబం, ఇన్ని చుట్టాలు, వీళ్ళందరూ వదిలిపెట్టి బాధ కలగట్లేదా అంటే అప్పుడు నవ్వి చెప్పాను, ఒకటి నేను అర్థం చేసుకున్నాను చెల్లి, మీ అందరికీ దూరం అవ్వడం దేవునికి దగ్గరే. దేవునికి మహిమ కలుగును. ఆ టైం నేను అలా ఒక మార్చుకున్నాను, దేవునికి దగ్గర అవ్వడం నేర్చుకున్నాను చెల్లి. అయినా నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటాగా అన్న. అదేంది మళ్ళీ అంటే అది చిన్నదే అంటే, నన్ను ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థించేటప్పుడల్లా దేవుడు మీ అందరిని నా ముందుకు తెస్తాడు కదమ్మా, నేను చూస్తూనే ఉన్నా అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా నాకై నేను నా టైమును, నా యొక్క జీవితాన్ని ప్రభు కొరకు నేను అలా చేసుకుంటూ, నేను 76 వరకు పిల్లల్ని అలాగ కొంచెం పెరగడం మొదలుపెట్టాక, ఈ రోజుకి ఈ హృదయంలో నా ప్రార్థన ఈ తీవ్రత పెరుగుతూనే ఉంది. దేవా, ఈ గ్రామం నశించపోకూడదు, ఎందుకంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నీ యొక్క ప్రణాళిక, నీ ఉద్దేశం ఏదో లేకుంటే నన్ను ఇక్కడికి తీసుకురావు. నేను శాస్త్రి గారికి నేను 3వ కోడల్ని, ఆ ఇద్దరు అక్కడే ఉన్నారు సిటీలో, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? కాబట్టి నా విషయమై నీ యొక్క ప్రణాళిక ఏదో ఉంది కాబట్టి నువ్వు దాన్ని నెరవేర్చు అని చెప్పి నేను రోజు ప్రార్థన చేస్తూ ఉండి, ఎవరైనా నా దగ్గరికి తీసుకురాయా, నేను వాళ్లకు నిన్ను గురించి ప్రకటిస్తానని. ఉదయం ఆ హాస్టల్ పిల్లలందరినీ మేల్కొల్పి వారి కొరకు చిన్న పాట పాడి ప్రార్థన చేసి, తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించి, సాయంకాలమున తప్పకుండా దేవుని వాక్యంలో ఒక చిన్న కథలాగా చెప్పి వాళ్ళకు ప్రార్థన చేయడం, వాక్యాలు నేర్పడం, ఇది నా విధిగా నేను చూసుకున్నా. ఈ హాస్టల్ పిల్లలే వెళ్ళి, అసలు మా అమ్మగారు అనే ఒక ఉన్నది, మా హాస్టల్గా అమ్మగారు నడుపుతున్నారు, అయ్యగారు నడుపుతున్నారు కదా,
ఈ అమ్మగారులాగా ఎప్పుడైనా మీ ఊరిలో గుడికి వెళ్తే మీరు చెప్పారా? మీకు వచ్చి చూడండి అని నీళ్ళ సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అలేలే. అది నాకు తర్వాత తెలిసింది. అలాగ ఒక అమ్మాయి వచ్చి, అమ్మ దేవునికి వచ్చిన సంగతులు వినాలనుకుంటున్నా, మా గోడు ఇది, మా బాధ ఇది, మా సమస్య ఇది అని చెప్పడం మొదలుపెట్టిందా. ఆవిడికి నేను దేవుని గురించి మాటలు చెప్పడం మొదలుపెట్టా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా తర్వాత ఇంకొకరు అలాగొక 4-5 రావడం మొదలుపెట్టారు. ఇలా అయిన తర్వాత ఈ మాటలు చెప్తున్న 76 నుండే ఈ లోపే ఇది జరిగిందంతా. వాళ్ళకు చెప్పుతూ ఉండగా వాళ్ళందరూ కూడా ప్రభువును అంగీకరించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో కొంతమంది అన్యులు ఉన్నారు, కొంతమంది ఆర్సిఎం చర్చ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సత్యం ఏంటో, వాక్యం ఏంటో వాళ్ళకి అర్థమయ్యి ప్రభువును అంగీకరించారు. తీరా అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఎలాగా ఏమండి, వీళ్ళు 4-5 వస్తున్నారు కదా, అప్పుడప్పుడు కలిసి వీళ్ళు వస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పినటువంటి ఈ మాటలు వాళ్ళ హృదయంలో నాటుకొని వాళ్ళు అంటున్నారు, మేము ప్రభువును అంగీకరిస్తాం, మీరు చెప్తున్నటువంటి ఆ బ్యాప్టిజం ఏదో మాకు ఇప్పించండి, మాకు ఇవ్వండి అంటారు. నేను ఎక్కడ ఇచ్చాను, ఎలాగ ఇది కదా అని అంటే, అప్పుడు వెంటనే అయ్యగారు ఒక కారును మాట్లాడి, మా కారులో మేము వాళ్ళ కార్లు అందరం కలిసి మేము ఏలూరు తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ, మామగారికి ఈ విషయాలన్నీ చెప్పి బ్యాప్టిజం ఇప్పించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వచ్చాం. మరి బళ్ళ అలాగా ఒక సేవకుడైన, అప్పటికే సేవకుడుగా ఉన్నటువంటి మరి కొంతమంది మామ దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి మరి బళ్ళ ఇప్పించడం మరి మొదలుపెట్టాం. అయితే ఆదివారం ఆరాధన జరిపించడం అది కుదరదు. కాబట్టి ఏ విధంగా ప్రతి ఆదివారం వెళ్ళడానికి మామగారు వ్యాన్ పంపేవారు, కారు పంపేవారు, అందరం కలిసి వెళ్ళాం. కానీ ఇది సాధ్యం కావడం లేదు. అయితే దాని కొరకై నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. వీళ్ళందరూ కలిసి ఒకరోజు ఏం చెప్పారంటే, అమ్మ ఇలా మేము ఒక్కొక్కరం వచ్చి మీ దగ్గర ప్రార్థన చేయించుకోవడం, కొంచెంసేపు మీ మాటలు వినడం ఇలా కాక మేమందరం అనుకుంటున్నాం ఒకరికొకరం అందరం కలిసి వెళ్దాం ఒకరోజు అని. కాబట్టి మేము కలిసి వస్తాము కనుక ఆ రోజు మా కొరకు ప్రార్థన పెట్టండి అని చెప్పారు. అప్పుడు సరే నేను అయ్యగారిని అడిగి ఈ విషయం నేను చేస్తాను అని చెప్పినప్పుడు, ఏమండి ఇలా అడుగుతున్నారు నన్ను, మరి నేను ఏం చేయమంటారు అని అంటే, అయ్యో సువార్త చెప్పడానికి, వాక్యం చెప్పడానికి ఏం పర్వాలేదు, అడ్డం లేదు, వాళ్ళు అడిగారు కనుక అలాగే నువ్వు కానీ అన్నారు. అప్పుడు నేను అధికారికంగా స్త్రీల కూడికను ప్రారంభించింది 1978 సంవత్సరం జనవరి 26వ తారీఖు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు బుధవారం అన్నమాట. నేను బుధవారం ఎందుకని నిర్ణయించాను అంటే, సాటర్డే సండే ప్రార్థన ఉంటుంది, మండే ట్యూస్డే కొంచెం వాళ్ళకి అయిన పనులు విరామం ఉంటే బుధవారం, మళ్ళీ తర్వాత 2 days ఖాళీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కష్టం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళడం. ఎందుకంటే చాలా చాలా కఠినమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి, అది కూడా చెప్పాలి. అసలు ఈ గ్రామం నన్ను ఎందుకు తీసుకొని వచ్చావని నేను చాలా రోజు ఏడ్చాను. చక్కగా పిల్లల చదువులైనా ఏదైనా పట్టణంలో వాళ్ళు ఉంటే నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ హాస్టల్ ఓపెన్ చేసి ఈ భారం ఈ బాధ్యత ఇంత చిన్న వయసులో దేవా నా మీద మోపా, దీన్ని నేను సమర్థవంతంగా నేను దీన్ని చెయ్యగలగాలి, మా అమ్మగారికి కానీ అమ్మ వాళ్ళకి కానీ నీకు కానీ చెడ్డ పేరు రాకూడదు, నీకు మహిమ రావాలి, వీళ్ళకి మంచి పేరు తెచ్చేదానిగా నేను ఉండాలి స్వామి అని నేను ప్రార్థన చేసేటప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి, అసలు ఈ ఊరెందుకు తీసుకొచ్చావు, నా బిడ్డకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు కదా, వాళ్ళని చదివించుకోలేకపోతాను కదా, నేను ఎలాగా, ఎందుకు ఇక్కడ హాస్పిటల్ అంటే అంత పెద్ద హాస్పిటల్ అక్కడ ఇక్కడ లేదు. నేను చెప్తున్నానండి, ఇక కాలు బయట పెట్టింది ఎప్పుడు నేనంటే ఆ గ్రామంలో 94 సంవత్సరముల దేవుడు మరలా నాతో మాట్లాడినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత, త్వరగా చెప్తున్నా, కొంతకాలమైన తర్వాత ఇంకా ఈ దగ్గరికి వచ్చేవాళ్ళు స్త్రీల కూటం పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే 78 జనవరి 26వ తారీఖున నేను అధికారికంగా స్త్రీల కూటం స్టార్ట్ చేశానో కొన్ని రోజులకే మగవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటుండ్రు. అప్పుడు నైట్స్ ఉండేయండి, పగల వాళ్ళ కూలీలు కదా, చాలా కష్టంగా
పగలు వచ్చేవాళ్ళు కాదు, రాత్రులు. ఆ మగవాళ్ళు కూడా వాళ్ళకి తెలియదేమో అని, అయ్యా ఇది స్త్రీల కూడిక, మీరెందుకు వచ్చారు అన్న. అమ్మగారు మేము వినకూడదా అన్నారు. బాగా చెప్తుంది, మంచి వాక్యం చెప్తున్నారని మా వాళ్ళందరూ చెప్తేనే మేము కూడా వచ్చాము, అమ్మగారు వినొద్దు అంటారా అన్నాడు. అయ్యో నేను అట్లా అనను, వినండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అయ్యేసరికి ఇప్పుడు సంఘం తప్పకుండా పెట్టాలి. ఆలయం కట్టారు, ఇంకా అది పూర్తి కాలేదు. ఈ విషయమై కూడా నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. మామగారితో చెప్పాను, ఎవరో ఒకరి వారిని పంపించేవాళ్ళు. సరే, అది సేవా విషయం. అది రెండవది, నా స్త్రీల కూడిక ఆ విధంగా నేను ప్రారంభించి అంచెలంచెలుగా పెరగడం మొదలుపెట్టి ఆ లింకు తెగలేదండి, నేటికి కొనసాగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2006 దేవుడైతే సేవకి ఎప్పుడైతే వీళ్ళని పిలిచాడో, వీళ్ళని ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చారు. వీళ్ళు ఇక్కడికి ప్రార్థన చేసి ఇక్కడ వీళ్ళందరినీ, దైవజనులందరూ ఇక్కడ వీళ్ళను అభిషేకించి ఇక్కడ పెట్టిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాం. మా స్త్రీల కూడా రోజు తప్పకుండా నేను అక్కడ ఉండేదాన్ని. 95లో పాప వివాహం అయింది. ఓకే, ఎంత పరిస్థితులు ఉన్నా స్త్రీల కూటం లింకు మాత్రం ఎప్పుడు తెగకుండా నేను చూసుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా అనివార్య పరిస్థితిలో హైదరాబాద్లో ఒక రోజు ఉండాల్సి వస్తే ఆ రోజే అది వస్తే తప్పకుండా ఆ సంఘములో ఉన్న కరణమ్మ లాంటి బిడ్డలు ఎవరైనా కొంచెం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పగించేది, కానీ స్త్రీల కూటం రద్దు చేయలే. దేవుని మహిమ కలుగున. అందుకే నేను ఈ రోజున ధైర్యంగా ఇన్ని సంవత్సరాలని నేను చక్కగా కౌంట్ చేసి చెప్పగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటిది 2006 వచ్చింది. ఇక్కడికి వీరు వచ్చారు. ఈలోపు వివాహం 2లోనే అయింది. అదేనా? 2 కదా. వివాహం అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కే వీళ్ళు మరి అక్కడికి వెళ్ళారు. ఎప్పుడు జపిబాబు అయినా వస్తుంది. సన్నిబాబు పుట్టాడు, కొంచెం ఎదిగాడు. సంవత్సరం బర్త్డే మా దగ్గర అయిన తర్వాత వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మరి వీళ్ళిద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు. చిన్న బాబు అక్కడ కొద్ది రోజులు మాతో ఉంటే, మమ్మీ మేము కొంచెం వెసులుబాటు చేసుకుంటాం, ప్లీజ్ మమ్మీ రావాలంటే, ఇదంతా సేవ ఇలా వదిలిపెట్టి నేను ఎలా రావాలి అని నాకు ప్రశ్న ఉండేది. అయ్యగారు అక్కడ ఉన్నారు, అక్కడికి వచ్చాను. నేను చెప్పినట్లుగా అక్కడ నా లింకు తెగకుండా నేను అలాగ జరిపించుకుంటూనే ఇక్కడ కూడా కొన్ని రోజులు నేను ఉండగలిగా. ఉన్నప్పుడు ప్రవక్త ప్రవచించక మానడు, యాజకుడు ధర్మశాస్త్రం ఉపదేశించక మానడని ఇర్మియా గ్రంథంలో ఉన్నప్పుడు నేను ఉండలేకపోతున్నా. ఎట్లా ఇది ఎలాగా? బాబు అన్నాడు, మమ్మీ ఇంట్లోనే మనం ప్రార్థన ఏర్పాటు చేసుకుందాం, చెయ్యి మమ్మీ, ఏర్పాటు చేయి అన్నాడు. ఆ ఇల్లేమో చాలా మాకు చూపించిన ఇల్లేమో ఆ ఆర్టీసీ కాలనీలో బాగోలేదు, అంటే చిన్న రూమ్స్. ఇంకా నేను వీళ్ళనిద్దరిని డ్యూటీకి వెళ్ళనిచ్చి సన్నిబాబును తీసుకొని కాలనీ మొత్తం తిరిగాను అనమాట, అనుకూలమైన ఒక ఇంటి కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలో ఉన్న ఆశ, నా తపనను చూసి దేవుడు రోడ్డు పక్కన పెద్ద హాల్ ఉన్న ఇల్లు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది లోపలికి కూడా కాకుండా రోడ్డు ప్రక్కనే. ఎంతోమందికి నాతో పాటు ఆర్టీసీ కాలనీలో వచ్చిన అందరికీ చూపించా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వెంటనే ఆ ఇంటి ఓనర్ ఎవరో, ఎక్కడ ఉంటారో ఏంటో అతని నెంబర్ తీసుకొని ఆ ఇంటిని నేను అడిగితే ఆయన వెంటనే ఒప్పుకున్నాడండి, ఇచ్చేశారు. ఆ ఇంటిలో ఆదివారం ఆరాధన ప్రారంభిస్తే అప్పుడు అడిగిపెట్టిన వాళ్ళు ఈ రోజు వరకు స్త్రీల కూటం జరగడం మీకు అందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మరలా వీళ్ళందరికీ వీళ్ళది ఇక్కడ నల్లగొండకు అప్పగించేసి నేను మరి అక్కడికి వెళ్ళడం రావడం కాకుండా ఇక అక్కడికే నేను వెళ్ళిపోయాను. అక్కడికి లింక్ తేగలేదండి. మళ్ళా దేవుడు ఈ ప్రాంతానికి, నేను స్త్రీల కూటంలో పంచుకున్నాను, సమయం తక్కువ ఉందని నేను త్వరగా చెప్తున్నా. అక్కడ ఉండగా ఇంటర్ డినామినేషన్ స్త్రీల కూటం పెట్టమని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడిన ఆ సత్యం, ఆ దర్శనం అక్కడికి ఎక్కడ ఏంటి అని నేను ఆలోచించుకుంటూ ఉండగా
దేవుడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత, అయ్యగారు మరణించిన తర్వాత మరలా నాకు ఆ దర్శనాన్ని రెట్టించాడు. మీకు అందరికీ చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మరలా ఈ ప్రాంతంలో ఇలాగ శూన్యంలో ఉన్నాను. ఎందుకంటే నార్కట్పల్లిలో దేవుడు చెప్పినట్లుగా సేవ ప్రారంభించాం, జరుగుతూ ఉంది. అక్కడ వీళ్ళ కోసం నేను ఉండి అక్కడ ఖాళీగా లేకుండా అక్కడ అందరూ వచ్చేవాళ్ళు, కానీ ఎక్కువ మంది స్త్రీలు వస్తారన్న సంగతి అందరికీ తెలుసు కదా. మరి చెప్పేది కూడా స్త్రీయే కాబట్టి ఓకే. కుటుంబాలకు 2-3 కుటుంబాలు వచ్చారు, ఎక్కువ శాతం స్త్రీలు వచ్చారు. వారందరూ కూడా నేటికి ఆ లింక్ తెక్కకుండా ఈ రోజు వరకు మరలా స్త్రీల కూటం జరిపించడానికి, అప్పుడు నాకు పరిచయమైన వాళ్ళందరూ ఇప్పుడు సంఘంగా స్థాపించబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే 78 నుండి 2006 వరకు నేను అక్కడ ఉన్నాను. ఆ తర్వాత దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం ఒక అసాధ్యమవుతుంది కనుక, ఎలా స్వామి నన్ను పూర్తిగా ఇక్కడికి నడిపించావని అక్కడ వేరే దైవజనులకు సంఘం అప్పగించిన వారం అయితే నేను వెళ్ళలేను. ఇప్పుడు మనకు నెలకొకటి, కానీ అప్పుడు నేను వారం స్త్రీల కూటం నడిపేదాన్ని. అలా అంచెలంచెలుగా పెరుగుతూ ఉన్నటువంటి ఆ స్త్రీల కూటం చాలా వృద్ధి అవ్వడం, ఆ సరి అయిన సేవకులు లేకపోవడం, ఆ సేవకుల కొరకు కూడా నేను పర్మనెంట్ సేవకు నువ్వు అని ప్రార్థించి స్త్రీల కూటానికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఆ సాక్ష్యం అప్పుడు పంచుకున్నా. ఎంతమంది మామగారి దగ్గరే 150 మంది సేవకులు ఉండేవారు. ఆ 150 మంది సేవకులు ఎవరో ఒకరిని పంపు మామయ్య అంటే పంపించేవాళ్ళు. వాళ్ళు 10 రోజులు, నెల రోజులు ఉండి వెళ్ళిపోయేవారు, ఉండేవాళ్ళు కాదు. ఇలాగైతే మరి రోజుకి ఇక్కడ వింటున్న వాళ్ళు ఒకరి ద్వారా ఒకరికి వెళ్ళిపోయి అది నిజమా అని దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకొని సంఘంగా ఏర్పడుతూ ఉండగా, స్త్రీ కుటుంబం మాత్రమే కాదు అందరు రక్షణ పొందుతుండగా ఇప్పుడు ఎలాగా అని బాధగా దుఃఖముతో దేవుని దగ్గర మొరపెడుతుండగా, కొంతమంది ఉచిత సలహా మీ అయ్యగారినే చేయమను అన్నాను. అంటే ఇది ఉద్యోగం కాదు, నచ్చింది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి పోవడానికి, ఆయన పిలవాలి, ఆ సంగతి మీకు తెలియదేమో అని నేను వాళ్ళకి ఘాటుగానే సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వచ్చే పాస్టర్లందరూ మేము ఉండమని వెళ్ళిపోతున్నారు. ఒకరయ్యారు, 2 అయ్యారు, 3 అయ్యారు, 4 అయ్యారు. వాళ్ళ కొరకు ఆలయం అంతా శుభ్రం చేయించాం, మంచిగా చేసాం, అన్ని ఏర్పాట్లు చేసాం, వాళ్ళకు ఒక క్వార్టర్ ఇచ్చాం, అన్నీ. వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళు వస్తే చాలు కట్టుబట్టలతో, మేమన్నీ చెయ్యగలం, అన్నీ ప్రొవైడ్ చేస్తాం, మీరు ఉండి సేవ చేయండి అని చెప్పితే కూడా ఉండలేదు. అక్కడికి నా దుఃఖం రోజుకి ఎక్కువ అవుతుంది. ఆ ఉన్న 4 స్త్రీల కూటంలో ప్రత్యేకంగా ఈ విషయమే చెప్పి బాగా దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఏ విధంగా స్వామి, ఎలాగా, ఇది ఎట్లా అని చెప్పి. ఎందుకంటే ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళైతే ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రతి వారం ఏలూరు నేను తీసుకొని వెళ్ళలేను. అప్పటి వరకు మేము అక్కడ దగ్గరే ఉన్న సిఎస్సి చర్చికి వెళ్ళేవారం, కానీ బిర్యానీ తినే వాళ్ళకి పచ్చి పులుసు పెట్టిన ఉండేది, మాకు అది ఎక్కేది కాదు. ఎలా నేను ఇది అయితే అర్థం చేసుకోగలను, ఇప్పుడే పుట్టిన వాళ్ళను ఆ బోధలో పెంచలేము. ఏ విధంగా ఇది చాలా సంఘర్షణతో దేవుని పాదాలు పట్టుకొని నేను మొరపెడుతూ ఉండగా, దేవుడు ఒకరోజు నాకు దర్శనంలో నాతో మాట్లాడారు. పుల్పేట మీద అయ్యగారు నిలబడి వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే పర్మనెంట్ పాస్టర్ని ఇవ్వమని. వీళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా పర్మనెంట్గా ఉండే ఒక పాస్టర్ మాకు తండ్రి అని ప్రార్థన చేశా. నా స్త్రీల కూటమి నాది జరుగుతూనే ఉంది, దినదిన అభివృద్ధి అవుతుంది, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ అనేక మంది అన్యజనులు దేవుని వైపు ఆకర్షించబడుతున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునగాక, ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ విధంగా ఉంటున్న ఈ సమయంలో ఈ యొక్క సంఘం అభివృద్ధి చెప్తుంది. ముందే చెప్పాను కదా, మగవాళ్ళు కూడా వస్తున్నారని. అలా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా సంఘము కావాలి. మామయ్య మరి సంఘం కావాలి, పంపండి అంటే సరే మంచిదని పంపిస్తుంటే వాళ్ళే ఉండట్లేదు. ఏదో ఒకటి చెప్పి, పిల్లలకు చదువులేవో ఏదో ఒకటి చెప్పి వాళ్ళు మానేస్తున్నారు. అయితే ఇంకొక ఆయన అన్నారు, అసలు ఏరండి అక్కడ జనం, మేమేం చేయము అక్కడ అన్నాడు. అంటే నేను అన్నాను, నువ్వు సంపాదించుకో,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దాకా మేము ముందు చూపించాము, ఇంకా మీరే ఆ పని చేయాల్సిన వాళ్ళు అని అన్నా సరే వాళ్ళు ఉండట్లే. సరే, నేను ప్రార్థన విని దేవుడు ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనంలోనే నా పక్కన కూర్చున్న స్త్రీలకు అది చూపించి ఎంతో ఆనందంతో దేవుని ఘనపరుస్తూ ఉన్నా. ఉదయకాలం మరి చెప్పాము. అయ్యగారికి అయితే చెప్పలేదండి. ఈ 100 మంది హాస్టల్, ఈ పనులు, తను ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవారు. అయినా నేను చెప్పలేదు. మేమేమి మాట్లాడుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా జరుగుతుండగా 82వ సంవత్సరం ప్రతి శనివారం రాత్రి ఏలూరు వెళ్ళిపోయి ఆదివారం ఆరాధనక వచ్చేవారు మా అయ్యగారు. మరి మేము అంటే మరి నేనేం చేయను అనేవారు. సరేలే ఏదో ఒకటి చేద్దాంలే అనేవారు. కానీ ఆ బాధ్యత మాత్రం ఇంకా నేను దేవుని మీదనే భారం వేసి, నేనే కాదయ్యా, నాకున్నటువంటి ఈ బలము, ఈ శక్తి ద్వారా నన్ను నేను రెస్టోర్ చేసుకోగలను, నేను ఏ విధంగా నిలబడగలను. కానీ ఇప్పుడే వస్తున్న వీళ్ళందరికీ తప్పకుండా ఒక దైవజనుడు, యాజకుడు అవసరం కనుక చేయి తండ్రి అని ప్రార్థన చేస్తుండగా ఆయన 82వ సంవత్సరం జూన్ నెల మొదటి ఆదివారం నాడు, 2వ ఆదివారం అనుకుంటా, అప్పుడు ఒక పాస్టర్ ఉన్నారు, పెద్ద మనిషి, ఆయన ఉన్నారు. ఆ ప్రార్థన జరుగుతూ ఉండగా శనివారం వెళ్ళలేదు. మరి పొద్దున్న లేసి వెళ్తారేమోలే అనుకుంటున్నాను. నేను ఎంత బిజీగా ఉండేదానంటే 100 మంది హాస్టల్ పిల్లలు కదా. సరే పొద్దున్నే వెళ్తాలే అనుకుంటుంటే మాతో పాటు గుడికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఏంటబ్బా అనుకుంటే సాక్ష్యాల సమయంలో తను సాక్ష్యం చెప్పారు. దేవుడు నన్ను దర్శించారు, తన సేవ కొరకు పిలిచారని. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పడానికి సమయం లేదు. చాలా నేను రాస్తున్నానని మీ అందరికీ తెలుసు. ఆ బుక్ త్వరలో మీ చేతికి వస్తుంది, మీరు చూడవచ్చు. ఇలాగ నేను ఎన్నో దర్శనాలు ఇచ్చిన బిడ్డల విషయమై, నా విషయమై, సంఘం విషయమై, అనేకుల విషయమై కురిస్తే వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చిన సందర్భాలను ఈ విధంగా ఇచ్చి నెరవేర్చినవి ఎన్నో ఉన్నాయి, నెరవేర్చవలసిన ఎన్నో ఉన్నాయి. అప్పుడు మేము దుఃఖముతో సంతోషముతో మేము అక్కడ ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు, ఏంటి సంగతి అందరికీ తెలిసినట్టుగా నవ్వుతున్నారు అని అంటే, అయ్యా ఇది అమ్మగారికి దర్శనం వచ్చింది, మాకు చెప్పారు, మేమైతే ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నామని ఆ మొట్టమొదటి రక్షణ పొందిన రత్నమ్మ అయ్యగారికి చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను దేవుడు మరలా మాట్లాడి నన్ను సంఘానికి కాపరిగా నియమించే వరకు నేను సువార్త ప్రకటిస్తానని ఒక కొత్త సైకిల్ కొనుక్కొని గ్రామాలన్నీ తిరిగి సువార్త ప్రకటించారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ మిర్యాలగూడెం నుంచి, ఈ సూర్యాపేట నుంచి ఆ ఊరు పిల్లని ఇస్తారని ఎవరైనా అనుకుంటారండి? ఆ పిల్లని ఇచ్చారు. ఆ చుట్టుపక్కల రామన్నపాలెం అని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, జోయల్ శాస్త్రి గారా, ఎస్తేర్ అమ్మగారా, మాకు ఎందుకు తెలియదు, ఆ అమ్మగారు అని మా గురించి వాళ్ళు దేవుని మహిమ కొరకు సాక్ష్యం ఇస్తుండగా ఎక్కడ వాళ్ళు చెప్పినప్పుడు దేవునికి ఎంతో మహిమను ఆరోపిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత 83వ సంవత్సరం 82 డిసెంబర్ 31వ తారీఖున ప్రభు తిరిగి మాట్లాడగా సంఘాన్ని ఆయన కాపరిగా నియమించబడ్డారు. 83వ అభిషేకించబడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, చనిపోయే వరకు కూడా తన సేవలో ఎంతోమందిని తన దేవుడిచ్చిన వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా నిజముగా ధైర్యంగా చెప్పగలుగుతాను. బ్యాప్టిజం తొట్టి కట్టని వాళ్ళు బ్యాప్టిజం తొట్టి కట్టారు సంఘాల్లో. సిఎస్ఐ వాళ్ళు బ్యాప్టిజం తొట్టి కట్టడం అంటే అసాధ్యమైన పని. అది దేవుడే ఆ కార్యం చేశాడు. ఏ మాత్రం మోమాటము లేని ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారనకటంటే ఈ కాలంలో మా వారు ఒకరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని వాక్యం ఖడ్గం, అది దూయమన్నాడు దేవుడు. రక్తం ఓడ్చుద్దని ఆగొద్దు. రక్తము ఓడ్చకుండా ఖడ్గం ద్రూయువాడు శాపగ్రస్తుడగురని అందుకనే ఆయనకు రక్తం ఓడుస్తుందని తెలిసిన ఖడ్గం దూయడమే తెలుసు ఆయనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో చక్కని పరిచర్యను ఆయన జీవించినంతకాలం చేశారు. తర్వాత ఆయన తెలంగాణ వైపు నడిపించబడినప్పుడు, చాలా పెద్ద బిల్డింగ్ అండి, చాలా ఆస్తి ఉందండి, అన్నీ ఉన్నాయి. కానీ
అప్పుడు అబ్రాహ్మ గారి వెనకాల శారం వచ్చిన నేను కూడా ఇప్పుడు వచ్చాను అనుకుంటా. కానీ నేను చెప్తున్నాను దేవుని ఎదుట ధైర్యంగా, కనీసం వెనకకు కూడా తిరిగి చూసుకోలేదు. ఇంత బిల్డింగ్ను వదిలేసి ఇది అమ్మేసి ఇప్పుడు ఎక్కడ పోయిండాలి, కిరాయి లేక కదా. ఏ మాత్రం కూడా నేను సిగ్గుపడలే, బాధపడలే, భయపడలే. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడమే. పిల్లలు ఉన్నారని పిల్లల అన్నలతో రాలే, దేవుడు పిలిచాడని పంపాడని వచ్చా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే లింకు తెగలేదు అని. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడికక్కడ సువార్తను ప్రకటించడానికి ఆ యొక్క ఇక్కడికి రాగానే బాబు మమ్మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పండి ఇక్కడ చెప్పి ఆ విధంగా దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత నేను మరి హైదరాబాద్లో దాదాపు నాన్నగారు చనిపోయిన తర్వాత 11 నుండి 18 వరకు ఉన్నా. 19-20 పూర్తిగా నేను ఇక్కడికి వచ్చి అక్కడి నుండి కూడా ఇక్కడ స్థాపించినటువంటి ఈ స్త్రీల కూటానికి నేను వచ్చి వాక్యం ప్రకటించి వెళ్ళడం మీకు తెలుసు. అక్కడ దాదాపుగా అనేక సంఘాలలో స్త్రీల మధ్యలో మాట్లాడాను, ఆదివారపు ఆరాధనలో కూడా మాట్లాడాను. దేవుడు ఆ విధంగా నిలబెట్టి నడుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ లింకు తెగకుండా మరి దేవుడు నడిపించాడంటే కేవలం ఆయన కృపే. ఇక నాకు లెక్కలు రావు, మీరే లెక్కేసుకోండి. నా వయస్సు ఏ వయస్సులో నేను దేవుడు నాకు ఇచ్చిన ఆ పనిని నేను చేపట్టానో మీరు లెక్కేసుకుంటే అర్థమవుతుంది. ముని లెక్కేసింది ఇందాక 21 నిండినై 22లోకి అడుగు పెట్టాను, ఇంకా నిండలే. దేవుడు నాతో మార్చికైతే నిండేయేమో, జనవరి 26కే నేను స్టార్ట్ చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వయస్సులోనే ఆ పిల్లల్ని చూసుకుంటూ, పని వాళ్ళని చూసుకుంటూ, హాస్టల్ చూసుకుంటూ దినమునకు 7 గంటలు దేవుని పాద సన్నిధిలో గడపడానికి దేవుడు నాకు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అతిశయం కొరకు గొప్ప కొరకు చెప్పట్లేదు, నా బిడ్డలుగా మీరు కూడా ఆ పద్ధతిలో రావాలని. చాలామంది స్త్రీల కూటంలో చెప్తుంటా నేను, ఊడ్చిందే ఊడ్చి, తోమిందే తోమి, కడిగిందే కడిగింది, చేసిందే చేసి సమయాన్ని నేను వ్యర్థం చేయలేదు. నాకున్న సమయాన్ని చేయవలసిన పనులను త్వరగా ముగించుకొని ఆయన పాదాల చెంత గడపడం నేర్చుకున్న. దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డలు కూడా అలాగే ఉన్నారని నేను ధైర్యంగా చెప్పగలను. అలాగే నా ఆత్మీయ బిడ్డలందరూ కూడా ఆ స్థాయిలోనే ఉంటారు, ఇంకా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నేను వైజాగ్లో ఉన్నాను. అక్కడ కూడా ఇలాగే 3 సంఘాలు కలిసి చక్కని కూడికని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ వచ్చారు. దేవుని స్తోత్రం. ఇది ఏ విధంగా మనకు ఆదివారం అవ్వడం ధన్యకరం. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొంచెం మైనస్ కూడా ఉంది, 26 జనవరి కాబట్టి చాలామంది ఆబ్సెంట్ అయిపోయారు. సరే, వాళ్ళు కూడా త్వరలో జాయిన్ అవుతారని నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ గడియ వరకు నన్ను నిలబెట్టిన దేవుడు, ఏదేమైనా ఎప్పుడో చెప్పాను, ఆరోగ్యంగా ఉండేటప్పుడే చాలామంది గుడి ఎగ్గొడుతుంటే చూసి వాళ్ళకి చెప్పాను, నేనైతే గుడి ఎగ్గొట్టను. మనవరాలు పాట పాడింది కదా, నా తుది శ్వాస వరకు ఆయన సేవలోనే, ఆయన సన్నిధిలోనే గడవాలి. ఆయన సన్నిధికి రావడానికి నాకు చేత కాకపోతే దయచేసి మీరు ఎవరైనా నాకు సహాయం చేసి నన్ను గుళ్ళోకి తీసుకొచ్చి పడేయండి. ఒకవేళ వాళ్ళు కూడా లేరనుకో, డొల్కుంటా గుళ్ళో వచ్చి పడతా. కానీ మరి ఇప్పుడు డోల్దామంటే మెట్లున్నాయి. నేను మాత్రం మానను, ఆయన సన్నిధిని విడవను. నా ఊపిరున్నంత వరకనే నా సాక్ష్యం నేను నిలుపుకోవాలి. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. దాదాపు 47 సంవత్సరాలు ముగించి 48వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది స్త్రీల కూటం మాత్రమే కాదు, నన్ను పిలిచి ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారం నా మీద పెట్టింది కూడా. అన్ని సంవత్సరాలుగా నేను కొనసాగిస్తూ చాలా దేశాలకు కూడా నేను వెళ్ళిన చోటల్లో ఇదే పని, ఇంకో పని ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పని లేకపోతే ఊకనే
వద్దు నాయన అనే ఒక ఆశను కూడా దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు నా బిడ్డలైన మీరందరూ కూడా, ఈ కుటుంబం అంతా కూడా దేవుడిచ్చిన ఈ పెద్ద ఆత్మీయ కుటుంబం ఇలాగే కొనసాగాలని, విని మర్చిపోయేవాళ్ళలాగా, విని వదిలిపెట్టేవాళ్ళలాగా ఉండొద్దని, ఇది మీకు ఒక మంచి ఇన్స్పైర్గా, స్ఫూర్తిగా ఉండి మీరు కూడా ఆ యొక్క జయముతో, రోషముతో ఆత్మల సంపాదన కొరకై పాటుపడాలని హృదయపూర్వకముగా ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మా అత్తమ్మని నేను చూశాను. అక్కడ నేను ఏదో ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చాను, బాప్తిస్మం తీసుకోవడానికి రాలేదు. ఎందుకు వంట చేస్తుంటే వెనక చీర కొంగు పట్టుకొని, చిన్నపిల్లలు తిరుగుతారు చూశారు, ఈ కొంగు పట్టుకొని తిరిగిన ఆ 2 రోజులు ఆంటీ 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 అనుకుంటా. ఎన్ని ప్రశ్నలంటే నాకు బైబిల్లోంచి ఉన్న ప్రశ్నలన్నీ అడగడం, చాలా సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడం, ఒకలాంటి స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఆ దినాననే ఆరంభమైంది. అత్తమ్మకి తెలుసు నేను అట్లా కోడలు అవ్వడం ఎంత కూడాను. ఎప్పుడు నేను చెప్తాను, నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేళ్ళు 2. ఒకటేంటంటే రక్షణ. నా పాపాన్ని క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నా హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకొని ఆయనతో సమాధాన స్థితి కలిగి ఆయనే దేవుడిగా, తండ్రిగా కలిగిన ఒక జీవితాన్ని ఇవ్వడం మొదటి మేలైతే, 2వది ఒక మంచి కుటుంబంలోకి నన్ను నడిపించాడు. అది నా జీవితంలో గొప్ప మేళ్ళు ఈ 2 కూడాను. నేను చెప్తాను కదండి, మా అత్తమ్మ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను మాన్పును అన్న మాట మీద ఆమె జీవితం చాలా కట్టబడింది. మా మామయ్యకు కొంచెం కోపం ఎక్కువ. నాకు ఆశ్చర్యం వేసేది అత్తమ్మ మేనేజ్ చేసుకునేవన్నీ కూడా చూసి. ఆ మాట నాకు ఎంతగా అంటే, మనము 100 ప్రసంగాలు వింటాం కదండి, కానీ ఒక వ్యక్తి జీవితంలో నుండి ఒక ప్రసంగాన్ని, ఒక మాటని చూడగలిగితే అది మనల్ని కడుతుంది. మనం ఆ మాటను పట్టుకొని ఇంకొకళ్ళను కూడా కట్టవచ్చు. ఎందుకంటే ఆ మాటను పట్టుకొని నేను 2 ఫ్యామిలీస్ని కట్టగలిగానండి. ఆ పిల్లలు ఇప్పటికి కూడా నాతో టచ్లో ఉంటానే ఉంటారు. అయితే అతను అన్నారు కదా, హైదరాబాదులో మేము పరిచర్య స్టార్ట్ చేశామని. హైదరాబాదులో సన్ని పుట్టినప్పుడు ప్రీతిగాడు కడుపులో ఉన్నాడు. అప్పుడు సన్నికి ఇంకా అంతగా స్పష్టంగా మాటలు రావట్లేదు. మా అత్తమ్మ నేను చూస్తూ ఉండేవాళ్ళు కదా. మా ఇంటికి ఆనుకొని ఇంకో ఇల్లు, అంటే కాంపౌండ్ వాళ్ళే అడ్డనమాట వాళ్ళకి మాకు. వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉండేవాళ్ళు. సన్నికి మాటలు వచ్చి నాని నానమ్మ అని పిలుస్తుంటే, తప్పు నానమ్మ కాదు అమ్మమ్మ అని పిలవాలని చెప్తున్నారు వాళ్ళు. కాదు మా నానమ్మ నాని అనేవాడు. చూడండి అండి బాబు అని చెప్పి అత్తమ్మనంటే, ఎందుకట్లా పిలుస్తాడు, నేను నానమ్మను కాబట్టి నానమ్మ అని పిలుస్తున్నా అంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఆ కుటుంబం కోడలు ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య అనుబంధాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆ ఒక్క పాయింట్ మీద అమ్మను పట్టుకొని ఆ 2 కోడళ్ళు ఆమె కూడా కట్టబడి నేటికి కూడా అమ్మను వదిలిపెట్టరు. ఆర్టీసీ కాలనీలో ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటారు. కుటుంబం వాళ్ళే బోల్డ్ అంతమంది ఉంటారనమాట. కాబట్టి అంటే ఇక్కడ నుండి ప్రసంగాలు చేసేవాళ్ళు మీకు యూట్యూబ్లో చాలామంది దొరుకుతారండి. నేను చెప్పేది అదే. కొడితే అసలు ఎంత బీభత్సవంగానో గొప్ప మర్మాలు చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ తన జీవితంలో దాన్ని అవలంబించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. అత్తలంటే సహజంగా ఏదన్నా ఇంత తప్పు దొరికితే కోడల మీద దాన్ని కొంచెం ఇట్లాగా పెద్దగా చేసి చూపిస్తాడు, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగానన్నా చెప్తారు, అదేం పెద్ద తప్పు కాదనుకుంటారు. కానీ కోడలు తప్పు కూడా కవర్ చేసి ఏంటి అమ్మ స్థానంలాగా నిలబడి నేనే చేసిన అమ్మాయినేమనమాకు, నిజం తప్పు నాది, నన్ను కోప్పడాలి పాస్టర్ గారు, అత్తమ్మకేం సంబంధం లేదు, కానీ మధ్యలోకి వచ్చి నేను చెప్తేనే చేసింది అమ్మాయి అంటే ఒక చిన్న మాట అట్లా అడ్డం వేసి ఆ కోపాన్ని ఆపితే ఎట్లుంటుందండి నాకు ఫీలింగ్ కదా. అట్లాగా
నాకు చాలా విషయాలు నేర్పించారు, అమ్మను మర్చిపోయేటట్టుగా చేశారు. నిజంగానే ఆ యొక్క ఎన్నో విషయాలు నేను లోయి అనుకుంటాం, లోయి రేపు మనకు కూడా కోడలు వస్తుంది కదా, సన్నీకి పెళ్ళి అయితే మనం కూడా అత్తమ్మలాగా ఉండాలి అని చెప్పి ఇద్దరం అనుకుంటాం అన్నమాట. కాబట్టి నిజంగా అండి, కూతుర్లు ఇస్తారు సాక్ష్యం, కోడళ్ళు ఎవరిస్తారండి అత్తల గురించి సాక్ష్యం? మీ ముందని కాదు, మా ఇంట్లో కూడాను అదే నడుస్తూ ఉంటుంది. మా పాస్టర్ గారు అనేవాళ్ళు పెళ్ళైన కొత్తలో చాలా ఎక్కువగా, మమ్మీ నేనా కొడుకుని ఆమె బిడ్డ మీకు, ప్రతిసారి ఏంటి ఆమె వెనకేసుకొని వస్తారు అనేవాళ్ళు. నిజంగా అండి, దేవుడు ఒక శ్రేష్టమైన కుటుంబాన్ని, ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోవాలి, ముందుకు కొనసాగాలి. కాబట్టి అత్తమ్మ కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడి సాక్ష్యం దీవించును గాక. సారీ నేను టైం తీసుకున్నా, అత్యవసరం. అసలు చనిపోతారు అనుకోలేదు మేము. పాస్టర్ గారికి తెలుసు సీరియస్నెస్, మాకు చెప్పలేదు. మేమిద్దరం కూర్చొని ఆ బయట ఏమనుకుంటున్నామంటే, అప్పుడే అక్కడ పనిచేసే సిస్టరు మాకు కొంచెం బంధువు, పాలు తాగారు అని అంటే, అమ్మయ్య పాలు తాగారు, రికవర్ అయిపోయారు, బిడ్డ మనం మంచి గేదె ఉన్న వాళ్ళని చూద్దాము, మంచి పాలు, ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఇంటికి వెళ్ళినాక మనం ఇంకా జాగ్రత్తగా మామయ్యని చూసుకోవాలి. అట్లాంటిది ఒక 1 అవర్లో చనిపోయారు. చనిపోయి ఇంటికి తీసుకొని వస్తే, సహజంగా అండి ఏదన్నా వస్తే ఫస్ట్ మానేసేది ప్రార్థన, బైబిల్ కదా. మా ఇంట్లో డెడ్ బాడీ ఉంది, నాకేమో నిద్ర ఆగదు, నిద్రపోతా లేస్తా కూర్చొని ఉన్నాను. మా అత్తమ్మ చూస్తే కనపడలేదు, చాలాసేపు అయినా రావట్లేదు. అమ్మో అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారని టెన్షన్గా వెళ్తే, అత్తమ్మ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. మీలో ఇక్కడ ఉన్న పాత విశ్వాసం, మన దయాకర్కి తెలుసు, మామయ్య డెడ్ బాడీ అక్కడ ఉంటే దాని మీద బైబిల్ పెట్టుకొని, మనం ఆ రోజు శనివారం చనిపోయారు, సండే ఈవినింగ్ మనకి బెరియల్ సర్వీస్ అయితే సండే సర్వీస్ మొత్తం కూడా మనం నడిపించుకున్నాం కదా. కాబట్టి ఎన్నో ఆధ్యాత్మిక విలువలు అనేవి కుటుంబంలో నుండి చూసి నేను నేర్చుకున్నానండి. కాబట్టి మనం కూడా సంఘం అంతా ఒక కుటుంబం, మీరు కూడా ఆ స్థాయిలోనికి రావాలి. మా ఆశ అదే, మా ప్రార్థన అదే, మా కోరిక అదే. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపునుగా. ఆమేన్. ఎవరన్నా సాక్ష్యాలు చెప్పేది ఉంటే త్వరగా రండి. కదండి, 76 కల్లా 4 సంవత్సరాల్లో 3 పిల్లలు పుట్టారు నాకు. 80వ సంవత్సరం వచ్చింది. నేను మామగారితో చెప్పి 82 వరకు హాస్టల్ రన్ చేశాను. మా మామగారికి చెప్పి, మా వారికి చెప్పి, ఇంకా నేను నా బిడ్డలను ప్రభు యొక్క భక్తిలో, ఆయన కృపలో పెంచుకోవాలండి. ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ అంతా ఇటు వెళ్తే నేను కొంచెం వీళ్ళని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుందేమో, కాబట్టి ఈ హాస్టల్ నేను చూడలేనండి అని చెప్పాను. మామగారికి కూడా చెప్పాము. మామగారు సరే మంచిదమ్మా అని అది వేరొక చోటకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు హాస్టల్. ఎకరం 13 సెంట్లు మాకున్నటువంటి స్థలం. ఈ చివరికి మా ఇల్లుంటే ఖాళీ స్థలం, ఆ చివరికి చర్చ్, బావి, కొబ్బరి చెట్లు అక్కడ ఉండే. అప్పుడు మా వారికి 20 ఎకరాల జీడి తోట ఉండేది, అది కాస్త దూరంగా 10 కిలోమీటర్ల దూరంగా. ఏం ఆలోచించారో తెలియదు, హాస్టల్ అయితే తీసేసాం. నేను అన్నాను, గంజైనా తాగుతాం కానీ నా పిల్లలు ప్రభు కొరకు పెరగాలి. ఎందుకంటే నేను ప్రభు దగ్గర ఒకటి అడిగాను, నీకేం కావాలి అని నన్ను అడగమన్నావు కదా స్వామి, అడుగుడి, నాకు అన్నీ ఇచ్చావు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మంచి కుటుంబంలో పుట్టేలా నీ కృప చూపావు. ఒక మంచి కుటుంబంలో నన్ను కోడలుగా పంపించావు. భయభక్తులు కలిగిన తల్లిదండ్రులనిచ్చి మంచి పెంపకం నాకు ఇచ్చావు. అన్నీ ఇచ్చావు. ఆస్తి అడుగు పెడితే కారులోనే ఇంట్లోనే నాకు ఏ కొదవ లేకుండా చేశావు. ఒక మంచి పేరు కలిగిన దైవజనుల కోడలుగా నన్ను చేశావు. ఒక మంచి భర్తను, అలాగే మంచి 3 బిడ్డలు, ఏ లోపం లేని బిడ్డల్ని ఇచ్చావు. ఆస్తి చాలా ఉంది, ఎక్కడ చేయబడితే అక్కడ డబ్బులే. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఇంత స్థితి ఇస్తే అడగడానికి ఇంకేమి లేదు. ఒకటి అడుగుతున్నా,
శిల్పమును చూచి శిల్పిని పొగుడునట్లు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను చూసి నీకు మహిమ వస్తే నాకు అంతే చాలు స్వామి అన్నాను కదండి. ఊరికనే అని ముగించా ప్రార్థన. మరి శిల్పం ఊరికనే అవ్వదు కదా. అదే నాకు ప్రేరేపణ. హాస్టల్ తీసేసాం. శ్రమలైన పడతాను కానీ దేవుని కోసం బిడ్డలు నిలబడితే చాలు, నేను నిలబడితే చాలు. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్ చదువుకుంటూనే నేను పిల్లలకు పేర్లు పెట్టాను, వాళ్ళ పేర్లు. అలాగే సేవకు అప్పగించాను వారిని ముగ్గురిని కూడా సేవ చేయాలి అని. అలాగే వారిని ప్రతి క్షణం అనుక్షణము ప్రభు కృపలో పెంచే ఆ కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడి తిరిగి వేరొక దైవజనునికి మా బావగారు అబ్బాయికి ఆ సంఘాన్ని అప్పగించామో ఆ లింక్ పోలేదని చెప్పాను కదా. ఈ రోజు వరకు నేను సంవత్సరానికి ఒకసారి నా పిల్లల పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళు కలగజేసిన సదుపాయముల ద్వారా నేను వెళ్ళి నా సంఘాన్ని చూసుకొని వస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చెప్పాల్సింది ఏంటంటే వేసిన పునాది మీద ఈరోజు వరకు కట్టబడిన సంఘం ఒక ఇంచు కూడా అటు ఇటు కదలలే. ఏ సంఘానికి ఏ దైవజనునికి అప్పగించామో ఆ దైవజను దగ్గర ఆ సంఘము ఆ యొక్క ఉన్నటువంటి కొత్తగా వచ్చే వాళ్ళందరికీ వీళ్ళే ఒక మార్గదర్శకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంట్లో శవం ఉన్నా గుడికి వెళ్ళడం మానని అంత తీవ్రమైన భక్తి వాళ్ళు చేస్తున్నారు. ఇదేంటి అంటే మా అయ్యగారు మామగారు ఇలాగే పెంచారు మమ్మల్ని అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అయ్యగారు వాక్యం, అమ్మగారి కన్నీరు మమ్మల్ని ఈలాగున నిలబెట్టింది అని వాళ్ళు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. గ్రామం అంతటి గురించి నేను చెప్పాలంటే ఈరోజు గ్రామంలో చాలామంది ప్రభువుని అంగీకరించారు. ఏ రోజైతే నేను బయటికి అడుగు పెట్టద్దు అన్నాక నేను అడుగు పెట్టలేదని 94లో ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడితే తప్ప ఆ కాటేజ్ ప్రేయర్కైనా నేను వెళ్ళాను, బయటికి సువార్తకి వెళ్ళానని చెప్తున్నా. ఆయన ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా చెప్పారు, అలాగే వెళ్ళాను. అయితే సంఘము రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ పోర్షన్లు ఉన్నాయని 15 పోర్షన్లు కట్టించారు. నా డాబా పోర్షన్తో 16. ఇవన్నీ కూడా కిరాయికి ఇవ్వడం మొదలుపెట్టాము, అద్దెకి ఇవ్వడం మొదలుపెట్టాము. చెప్తున్నాను ధైర్యంగా. ఎలాగంటే 60% నన్ను, నా కుటుంబాన్ని చూసి ప్రభు దగ్గరికి వస్తే 40% సువార్త ద్వారా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా కుటుంబంలో, నా జీవితంలో, మా బిడ్డల జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాల ఆశ్చర్యాలు కార్యాలను బట్టి, నడుస్తున్న విధానమును బట్టి సకల జనుల విధులకు వేరై బ్రతకడం ఆ ప్రాంతంలో మేము నిలబడ్డాం గనక మా కుటుంబాన్ని చూసి ప్రభు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం స్థాపించబడి చాలా మంది అయ్యి సంఘాలు విస్తరించిన వేరొక ప్రాంతంలో కూడా అనంటే కేవలం ప్రభు నామ మహిమ కొరకు మేము ఆ ప్రాంతంలో నిలబడగలిగాం. నేను, నా బిడ్డలు. నేనేం కోరుకున్నానో అదే దేవుడిచ్చాడు. వీళ్ళు పెరుగుతూ ఉండగా వాక్యం చదువుకుంటూ దాను మొదలుకొని బెహెర్షెబా వరకు సమూయేలు ప్రవక్త ఆయనని ఏ విధంగా తెలియబడిందో నా బిడ్డలు కూడా నీ బిడ్డలని, నీ కొరకు బ్రతుకుతున్నారని, నీ పరిచర్య చేస్తున్నారని నా గ్రామంలో, నా బంధువుల్లో, నా ప్రాంతంలో అనేకుల్లో తెలియబడేలా చేయి తండ్రి అని ప్రార్థన చేశాను. నెరవేరడం మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈ విధంగా నన్ను నిలబెట్టాడు. నాకు మిమ్మును పరిచయం చేశాడు, ఎంతోమందిని పరిచయం చేశారు. పరిచయమైన ప్రతి వారికి నేను చెప్పేది ఇదే, బ్రతికితే ప్రభు కోసమే, చావైతే లాభమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే ఒక సువార్తగా మారిపోతే 60% వస్తారు. మనం చెప్పిన సువార్త 40 మంది లాక్కొస్తే అది నా అనుభవం. దేవుడు అట్టి కృప నాకు ఇచ్చినందుకు ప్రభుకు వేవేల వందనాలు చెప్తూ, ఓపికతున్న సాక్ష్యం విన్న మీ అందరికీ వందనాలు చెప్తూ, నా కొరకు ప్రార్థించినందుకు ప్రభుకు మహిమను ఆరోపిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక.